నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలను అపహాస్యం చేసేలా వైసీపీ ప్రవర్తిస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు. ఎస్మాను ప్రయోగించిన విజయవాడలో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేసిన అంగన్వాడీలు. భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి, వెల్లడించిన ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ గాలి ఒక హిందూపురంలోనే కాదు, రాష్ట్రమంతా వీస్తోంది, వెల్లడించిన హిందూపురం ఎమ్మెల్యే. వార్తల్లో ముందుగా, విజయవాడ ఎన్నికలను అపహాసం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి విజయవాడలో సీఈసీ బృందాన్ని కలిసి ఓటర్ జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అవకతవకలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తిన పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ. ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన విజయవాడలో అంగన్వాడీలు మాత్రం సమ్మెను 29వ రోజును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులతో తమను భయపెట్టలేరని అంగన్వాడీలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన అంగన్వాడీలు భయపడేది లేదని అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుప్రజ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ విజయవాడలో రాత్రంతా ధర్నా చౌకలోనే అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు నిద్రపోయి తమ నిరసనను తెలిపారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజా సమస్యలపై పోరాడతాం. మా జీతభత్యాలు పెంచాలి. పోరాడతాం. పెంచే వరకు పోరాడతాం. మా సమస్యలు వెంటనే తీర్చాలి. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పోరాటమే మా బలం. కూడా మొత్తం 24 గంటల నిరాహార దీక్షకి
రాత్రులందరూ కూడా ఆడకూతుళ్ళు రోడ్ల మీద ఇలా అలంకార సెంటర్లలో నడి రోడ్ల మీద టెంట్లలో పడుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, వెంటనే మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యల్ని పరిష్కరించాలి, సానుకూలంగా స్పందించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్మా చట్టం ప్రయోగించింది కదా, మరి ఉద్యోగులు వెళ్తున్నారా లేకపోతే? ఎవ్వరు ఎక్కడికి కదలట్లేదు ఉద్యోగులు. ఎందుకంటే మొన్న 5వ తారీఖున కలెక్టర్లు, పీడీలు, సిడిపో వాళ్ళందరూ కలిసి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పేసి బెదిరించారు. ఈ రోజు మళ్ళీ నిన్న ఎస్మా చట్టం అయిపోయింది, 8వ తారీఖు అయిపోయింది, సాయంత్రం 5 గంటలకు డెడ్ లైన్ అన్నారు. ఆ 5 అయిపోయింది, మళ్ళీ ఇవాళ కూడా 5 అయిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మా సమస్య పరిష్కారం అవ్వకుండా మేము డ్యూటీల్లోకి జాయిన్ అవ్వము. ఎన్ని చట్టాలు వచ్చినా సరే మా సమ్మె కొనసాగుతుంది అని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. భారతదేశంలో భూమిపై హక్కుల అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డిసి వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థలో ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్కి గ్యారంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. ప్రొఫెసర్ డిసి వైద్య అప్పటి ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ని కేంద్రం నియమించింది. ఆ కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే, భారతదేశంలో భూమి హక్కులకు సంబంధించి రికార్డులు అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో, భూమికి సంబంధించినటువంటిది, ఆస్తులకు సంబంధించినటువంటిది నివేదిక ఇమ్మని ఆ కమిషన్ని కోరింది. ఈ కమిషన్ 1 సంవత్సర కాలం తర్వాత 1990లో, అంటే ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతుంది, క్రితమే ఒక నివేదికనిచ్చింది భారతదేశం స్థాయిలో. అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే, మన దేశంలో కూడా టైటిల్కి గ్యారంటీ ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది లేదు. అట్లాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తెమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక హిందూపురంలోనే కాదు రాష్ట్రమంతా విస్తరిస్తోందని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం హిందూపురం పట్టణంలోని జేవీఎస్ ఫంక్షన్ హాల్లో హిందూపురం రూరల్ మండలంలోని టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. హనుమంతపేట సర్పంచ్ సినిమా కూడా టాప్ రిలీజ్ చేసి ప్రైజ్ మన వంతు ఆ భగవంతుడు ఇక్కడ చూడు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ఫేజ్లో ఒకే డేట్లో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు. 2 రాష్ట్రాలకు ఒకే తేదీన ఎన్నికలు పెడితే డూప్లికేట్ ఓటర్లు ఓటు వేయడానికి అవకాశం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే,
అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారులు బృందం విజయవాడకు చేరుకుంది. మంగళవారం వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 6 అంశాలపై ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తూ వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగుట్ట మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనలు వ్యక్తం చేసిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు సోమవారం ఆర్సీసీ డివిజన్ కార్యదర్శి ఎస్పీ ఆంజనేయులు ఎంపీడీఓకు వినతి పత్రాలు అందించారు. వర్షాలు లేక రైతన్నలు తీవ్ర నష్టపోయారన్నారు. ఉపాధి హామీ పని దినాలు పెంచితే రైతన్నలను ఆదుకోవాలని కోరారు. పెట్టిన పంటలు పూర్తిగా ఎండిపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇక్కడ రాయదుర్గం డివిజన్ గుమ్మగట్ట మండలంలో ఇక్కడ ఎంపీడీ సార్ గారికి ఒకటి వినతి పత్రం ఇచ్చినాము. ఆ వినతి పత్రం ఏమంటే విషయము, ఆ వినతి పత్రం ఏమంటే ఈరోజు ఉపాధి పని జరుగుతుంది, అడవిలో ఎన్నిలు కాసినట్టు అదేం ఫలితం లేదు. అందుకే ఈ రైతులకి అది ఉపాధి పని మళ్ళిచ్చి ఒక 70 రోజులు కేంద్ర రాష్ట్రం కానీ ఈ గవర్నమెంట్ కానీ రెండు కలిపి ఐకమత్యమై వాళ్ళు మాట్లాడుకొని ఒక 70 రోజులు రైతుకి కల్పిస్తే సనా మేలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు గుమ్మగట్ట మండలంలో ఎంపీటీ సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేస్తున్నాము. దీనిపైన రైతుల కల్లా మళ్ళిస్తే ఉపాధి పని చాలా మేలు ఉంటుందని మా ఆశ. ఆ ఆశని నిరాశ చేయదండి. ఇప్పుడు నువ్వు అన్ని ప్రతి ఒక్కటి రేట్లు పెంచినావు, పెట్రోల్ పెంచినావు, డీజిల్ పెంచినావు, ఉప్పు పెంచినావు, మిరపకాయలు పెంచినావు, అన్ని పెంచినావు. ఈరోజు రైతు ఉపాధి పని మీద వాళ్ళ కూలి ఎందుకు పెంచలేదని అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రోజు వాళ్ళకు కూడా 600 కూలి పెంచాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ ఎన్ని కోణాల మీద మీరు వాళ్ళకి ఉపాధి పని చేసే వాళ్ళకి లబ్ధి పొందేయండి, ఇక్కడ రైతులకి లబ్ధి పొందేయండి. ఈ అన్ని దానిల పైన మీరు పనిచేస్తే సనా మేలు ఉంటుందని ఈ వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మీరు వెనకేసుకోవద్దండి. వెనకేసుకుంటే ఈ రైతులు ఎండిపోతున్నారు. ఈరోజు సరిగా రైతులు కళ్ళాలు లేవు, రోడ్ల మీద ఎండేసుకుంటున్నారు. మొన్నే జరిగింది ఇక్కడ 700 మందికి యాక్సిడెంట్. ఇప్పుడు కూడా రోడ్ల మీద అవి ఎండిపోయి పూజపడుతుంటే వాళ్ళు ఏడపోసుకోవాలని దిక్కు తెలియక రోడ్ల మీద పోసుకుంటున్నారు. అవన్నీ కొనాలి ఎందుకు చూడరు మీరు? ప్రభుత్వం ఈ నాయకులు ఎందుకున్నట్లా ఆఫీసుల్లో ఇవన్నీ చూస్తే కదా దానిపైన బాగా గమనం పెట్టి బాగుండేది. రైతులు కూడా రైతుల్ని పట్టించుకోవడం లేదు. ఈరోజు మందులు పెరిగిన రేటు పెరుగుతూనే ఉంటుంది. 6 నెలలు కానీ సంవత్సరం కానీ తెచ్చి పెట్టుకున్న రేటు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈరోజు రైతుకి ఏమన్నా కంటిన్యూగా రేట్లు ఇస్తున్నారా? ఈరు కాబట్టి మీరు రైతుల పక్షాన బాగా చూడండి, వీళ్ళ మీద గమనం పెట్టండి. రైతులకి అదే కూలీలు ఇప్పుడు పనిచేస్తున్నారు, ఉపాధి పని అడవిలోకి పోయి అదేం ఫలితం లేదు. అదే కూలీలు రైతుకి ఇస్తే వాళ్ళు సస్యశ్యామలం ఉంటారని ఈ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తుంది.
ఈ నెల 31న విజయవాడలో జరిగే మాదిగల యుద్ధబేరి మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. సోమవారం పుట్టపర్తిలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబిలేసు, రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి కరపత్రాన్ని విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారని, విజయవాడలో జరిగే యుద్ధబేరిని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబిలేసు నాయకత్వం, రాష్ట్రాల చైర్మన్ పేరుపోక వెంకటేశ్వర నాయకత్వం, మాదిగల ఐక్యత, జోహార్ అంబేద్కర్, జోహార్ జగజ్జీవనరావు, జోహార్ నైనా సింధిస్తాం, ఏబీసీడీ సాధిస్తాం, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగల ఐక్యత. ఈరోజు సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు నా జాతి బంధువులందరూ సమక్షమున ఏదైతే ఈ నెల 31వ తారీఖున మాదిగల యుద్ధబేరి మహాసభ జింకన్న గ్రౌండ్ నందు రాష్ట్ర అధ్యక్షులు, ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో, వాళ్ళ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు వేలాదిగా నా సత్యసాయి జిల్లా నుంచి తరలి రావాలని మా మిత్రులకు, మా సోదరులకు, మాదిగలు కాకుండా మాదిగ ఉపకులాలన్నీ అందరికీ కూడా పేరు పేరున పిలుపునిస్తూ వేలాదిగా విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పనని పిలుపునిస్తూ ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండు, అదేవిధంగా మాదిగలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పని రాజకీయ పార్టీలు 21 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, 4 పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనని ఇదివరలోనే అన్ని జిల్లాల్లోనూ అనేక సార్లు మేము ఉద్యమాలు చేశాం. ప్రతి జిల్లాలోనూ కూడా దీనిపై స్పందించాలని చెప్పని రాజకీయ నాయకులకు ఇది హెచ్చరిక కూడా జారీ చేశాం. దాదాపుగా 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు మందకృష్ణ మాదిగా మీటింగ్కి వచ్చి మాట ఇచ్చాడో ఆ మాటను ఖచ్చితంగా. శ్రీకాళహస్తి పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన కాపు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాపు నేతలు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో కాపు భవనానికి ₹1 కోటి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట తప్పారు. కాపు నేతలు ఎమ్మెల్యే మీద మండిపడ్డారు. జాబ్ చేస్తూ 6 అంకెల శాలరీ పొందుతూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ నియోజకవర్గం మొత్తంలో తిరుగుతూ ఉంటాము. రీసెంట్ గా కాపు భవనం సంబంధించి అక్కడికి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఇచ్చిన ప్లేస్ లో రాయలు రప్పల తప్ప ఎటువంటి భవనాలు లేవు. దాని గురించి మాట్లాడినప్పుడు కొంతమంది కాపుకు సంబంధించిన పెద్దలు, బలిదికి సంబంధించిన కొంతమంది పెద్దలు అవాకు చవాకులు పెళ్లారు. ₹1 కోటి చెక్కు, ₹2 కోట్ల చెక్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పన్నారు స్థానిక ఎమ్మెల్యే. కానీ ఎవరు ఆ ₹1 కోటి చెక్కులు తీసుకోవడానికి సిద్ధంగా లేదు కాపు పెద్దలు. ఈ విషయం ఎవరు చెప్పారో వాళ్ళు దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది. ₹1 కోటి చెక్కు ఇచ్చి మేము భవనం కట్టిస్తామని ఆ రోజు చెప్పారు. గత 4.5 సంవత్సరాలుగా బలిద పెద్దలు కొంతమంది వెళ్తారు, అక్కడ చదువు చేస్తారు, ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా అని చెప్పి 4.5 సంవత్సరాలుగా కాలం గడుపుతూ వచ్చారు. రీసెంట్ గా రంగా గారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. కాపు పెద్దలు బలిద పెద్దలు పిలిచామన్నారు. జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జ్ గారు కూడా బలిద కులానికి సంబంధించిన వ్యక్తే. కానీ ఎటువంటి ఇన్విటేషన్ లేకుండా ఎలా రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు వస్తారో తెలియదు. కొంతమంది నిన్న వైసీపీ సంబంధించిన బలిద పెద్దలు కాపు భవనానికి సంబంధించి మాట్లాడితే రంగా గారి విగ్రహానికి ఆవిష్కరణకి ఎందుకు రాలేదని అడిగారు. మేము ఒకటి సూటిగా అడుగుతున్నాము, ఆ విగ్రహ ఆవిష్కరణ ఎవరు నిర్వహించారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వీళ్ళని పిలిచారా? దాన్ని నిరూపిస్తే మేము కాపు భవనం దగ్గరికి వచ్చి మేము మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ఒక బలిద పెద్దలు కూడా
కాపుకు సంబంధించిన బలికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినీతా కోటా గారికి ఇన్విటేషన్ ఇవ్వకుండా తణుకు నియోజకవర్గాన్ని ఈ 5 ఏళ్లలో ఏం చేశావని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుని మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలను ఏదో ఉద్ధరించినట్లు మంత్రి నేడు ప్రజా ఆశ్చర్యయాత్ర యాత్ర చేసి మరలా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అది ప్రజల ఆశ్చర్యయాత్ర కాదని ప్రజా వంచన యాత్ర అని అన్నారు. మన వెన్నుపక్క మంత్రి ప్రజా దీవెన యాత్ర చేస్తున్నారు. అది ప్రజా దీవెన యాత్ర కాదు, ప్రజా వంచన యాత్ర. 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలను వంచి నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి కేవలం కబుర్లతో కాలక్షేపం చేసి ఈరోజు తవ్వినమ్మ అని ఈ పాదయాత్ర చేస్తూ మరలా ప్రజలను మోసగించడానికి ముందుకు వస్తున్నారు. ఈ ప్రజా వంచన యాత్రతో మరొక రాబోయే ఎన్నికల్లో తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీకు పాడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రజా దీవెన యాత్ర చేస్తున్నావు? ఏం ఉద్ధరించావని నువ్వు ప్రజా దీవెన యాత్ర చేస్తున్నావు? ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడైనా చేశావా? అన్ని వర్గాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. మంగళవారం గజపతి నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 5 ఏళ్లు పూర్తయినట్లు చెప్పారు. కులాలు చూడకుండా అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. జడ్పీటీసీ గార తౌడు త్రినాథరావు, వెంకట్రావు పాల్గొన్నారు. మరి 5 సంవత్సరాల్లో ఏదైతే పాదయాత్రలో ఒక అవకాశం అండి 5 కోట్ల ప్రజలు ఏదైతే చెప్పారో, ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేసి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రిగా ప్రజల్లో మంచి ఈరోజు పేరు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ ప్రజా సమస్యలను స్పందిస్తారో ఒక నామిని ఈరోజు ఏ విలేజ్లో చూసినా ఎవరిని అడిగినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముఖ్యమంత్రిగా ఈరోజు పేరుగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ బొబ్బిలిలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వ్యవస్థలను నాశనం చేసిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కెఏ నాయుడు, కూరాడ రాజుబాబు పాల్గొన్నారు. రైతు లోకానికి చాలా చెడు చేసినటువంటి ప్రభుత్వము, చెడు చేసినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోతారు. ఈ 4.5 సంవత్సరాల్లో రైతులు పరిస్థితి చాలా దమ్మిగోచరంగా తయారైంది. సబ్సిడీలు వచ్చే గతంలో సబ్సిడీ అనేటటువంటి ఊసే లేకుండా ఉంది. అదేవిధంగా ఈ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ పనిముట్లు, ఆధునిక పనిముట్లు అన్నీ కూడా అంటే ఇప్పుడు కోత మిషన్లు, నూర్పు చేసేవి, అలాగే జొన్నలు ఏర్పాటు చేసే మిషన్లు, స్ప్రింక్లర్స్, అలాగే డ్రిప్ ఇరిగేషను. పరవాడ మండలంలో భారత వికసిత సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.
అటు అధికారులు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామాల్లో కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా పేద వర్గాలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తగ్గ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో బీజేపీ నాయకులు, అధికారులు రెట్టించిన ఉత్సాహంతో సంకల్పయాత్ర సాగిస్తున్నారు. సోమవారం పి బోనంగి మరియు కలపాక గ్రామాల్లో వికసిత భారత సంకల్ప యాత్ర మోడీకి గర్ఖే గాడి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె రామనాయుడు పాల్గొని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించి వాటి ద్వారా ప్రయోజనం పొందాలని ప్రజలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు లిమిట్ ఉండదని, ఎంతైనా ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు. పలు పథకాల గురించి వివరించి వాటి ద్వారా కలిగే లాభాలను ఆయన వెల్లడించారు. అలాగే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను విశదీకరించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు సోమశేఖర్, రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేసినటువంటి మీ గ్రామ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రకంగా మిమ్మల్ని కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.